కుటుంబ తగాదాతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గత కొంతకాలంగా కొయిలగూడెంకు చెందిన రాచూరి మదన్ కు తన సోదరుడు సుబ్బారావుతో విభేదాలున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ కేసు విత్డ్రా అవ్వాలి అంటూ కొంతకాలంగా సోదరుడు సుబ్బారావుని టీడీపీ పోలవరం ప్రచార కమిటీ కార్యదర్శిగా ఉన్న మదన్ వేధిస్తున్నాడు. సుబ్బారావు మాట వినకపోవడంతో మదన్ కొంతమంది వ్యక్తులతో కలిసి సుబ్బారావు ఇంటిపై అర్ధరాత్రి దాడి చేశారు. దాడిలో సుబ్బారావు కొడుకు రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ రవితేజను కొయిలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన కొయిలగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖం భాగంపై తీవ్రంగా గాయం కావడంతో 20 పైన కుట్లు పడినట్లు తెలియజేస్తున్నారు. మా నాన్నగారిని మా తమ్ముడిని పట్టుకుని వేధించేస్తున్నాడు. మదను నన్ను ఎవరు ఏం చేయలేరని అంటున్నాడండి. రాత్రి వచ్చి మా నాన్న బెదిరించేస్తున్నాను. మా నాన్న లోన పెట్టేశాను. నేను బీరకాయ ఇచ్చుకుని చంపేస్తాను అన్నాడు. మళ్ళీ మా తమ్ముడినేమో మా ఇంటి వీధిలో సందులో పెట్టి బీరు సీసా ఇచ్చుకుని పగలు కొట్టేసాడండి. మూతంతా పగలు కొట్టేశాడు. 26 కుట్లు పడి మాకు చావు బతుకుల్లో ఉన్నాడు. మాకు రక్షణ లేదండి, ప్రాణ రక్షణ లేదు. అసలు మమ్మల్ని వేధిచ్చేస్తున్నాడండి. పట్టుకుని నా వెనకాల పార్టీ అన్న ఉందని అంటున్నాడండి. ఎవరు ఏం చేయలేరని అంటున్నాడు. మాకు ప్రాణ రక్షణ లేదండి. మా తమ్ముడిని నన్ను మా నాన్న కూడా నరికేస్తానని అంటున్నాడండి. వాళ్ళ బామ్మద్ది రాత్రి మా ఇంటికి వచ్చి మా ఇంటి సామానం అన్ని ధ్వంసం చేసేసాడు. పట్టుకుని ఇంటికాడ మా నాన్న ఇంటికాడ బీరకాయ ఇచ్చుకుని కొట్టేశాడు. మా తమ్ముడు దొరికాడని చెప్పి బీరకాయ ఇచ్చుకుని మొత్తం మూతంతా పదలు కొట్టేసాడని పట్టుకుని ఇంటికాడేమో సాగు బతుకులు ఆరోగ్య హాస్పిటల్ కొయిలగూడెం హాస్పిటల్లో ఉండి మా తమ్ముడు రాత్రి నుంచి సాగు బతుకుల్లో ఉన్నాడు. తెల్లలు అయితే కష్టపడతాం మేము. మాకు ఆ ఎండ లేదు. మా అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మను కూడా చంపేసాడండి. ఆడే చంపేశాడు.